నమస్తే. ఆపరేషన్ కగారు ఆగట్లేదు. శాంతి చర్చలు జరపాలని ఇటు పౌర హక్కు సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, శాంతి చర్చల కమిటీ వ్యవస్థాపక నేతలు కావచ్చు, ఎన్ని బహిరంగ సభలు పెట్టినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు కలుపుకొని పోయినా ఆల్ పార్టీతో కలిపి మన ధర్నా చౌక్లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ శాంతి చర్చలు ఆగట్లేదు. వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు రవి కావచ్చు, అదేవిధంగా అరుణ కావచ్చు, అంజు కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అఫీషియల్గా మీడియాలు కూడా అంత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళిరు, కనీసం డెడ్ బాడీలు కూడా చూపించట్లేదంటూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు శాంతి చర్చల వ్యవస్థాపక కమిటీ నేత, మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ జంపన్న గారు. సో జంపన్న గారు ఎట్లా చూస్తారు? నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అప్పుడు దాదాపు 28 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ చూస్తే ఇద్దరు ముగ్గురు మాత్రమే చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు, ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటేందనంటే, ఇప్పుడు బయట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్స్ అనంటే 50 మంది 60 మంది తోటి ఉంటారనేది ఏదిందో అంటే అది కరెక్ట్ కాదు. అది అంటే ప్రతి మెంబర్కు 3 అంచెల వ్యవస్థ ఉంటుంది, 60 మంది అనేది సరే కొన్ని సందర్భాలు ఉండే మాట వాస్తవమే. కానీ అన్ని సందర్భాల 50 మంది 60 మంది తిరగడం అనేది ఉందో ఇది సాధ్యం కాదు. అది అక్కడున్న అంటే భౌగోళిక నేపథ్యమైన లేదా అనేక కారణాల రీత్యా కూడా అంటే పోలీసు మిలిటరీ బలగాలు కూడా వేలాది మంది చుట్టుముట్టు ఉన్నప్పుడు ఇంత సంఖ్యలో ఉండడం కూడా సాధ్యం కాదు అది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వికేంద్రీకరించబడతారు, బలగాలు వికేంద్రీకరించబడతాయి. అంటే తక్కువ సంఖ్యలో కూడా మూవ్ కావాల్సి వస్తుంది. ఎక్కడికంటే అక్కడికి పోవాలి కదా. ఎక్కువ మంది మరి 60 మంది 100 మంది ఉంటే వంట సరుకులు కూడా కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? ఒక రోజు తింటేనే బొచ్చెడు సరుకులు అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ రావడం కష్టం. కాబట్టి అంటే దళాలుగా 5 లేదా 10 మంది 15 మంది అట్లా విడివిడిగా ఎక్కడికక్కడ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు విచిత్రమే. ఇప్పుడు సుధాకర్ చనిపోయింది వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ పార్టీ మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్లో అంటే నేషనల్ పార్క్లో ఒక గుట్ట మీద ఉన్నప్పుడు పోలీసులు దాడి చేశారు రాత్రి సమయంలో. ఆ చీకట్లో సుధాకర్ అంటే ఒంటరిగా ఒక్కడైపోయిండు. మిగిలిన వాళ్ళకు విడగొట్టుకొని ఒక్కడై భవిష్యత్ తెల్లారిగట్ల తను అంటే ఆయుధంతో దొరికిండా లేకపోతే ఆయుధం లేకుండా దొరికిండా అది మనకు క్లారిటీ లేదు అందులో ఆ ప్రకటనలో. కానీ ఆయన దొరికిండు. తర్వాత తెల్లారి మళ్ళీ భాస్కరు లేదా ఇంకా కొంతమంది చనిపోయినరు. అంటే వీళ్ళు అంటే ఒక దళాలుగా ఎక్కువ సంఖ్యలో ఉండలేక కూడా కొంత వికేంద్రీకరించబడి ఈ రకంగా జరుగుతున్నది. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఇది ఏదైతుందో ఇక్కడ ఈ అంటే ముగ్గురు చనిపోయినన్నారు. మరి ఎంతమంది అక్కడ తప్పుకున్నారు ఏమైనా కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు జంపన్న గారు గతంలో ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ వచ్చింది. 20వ తారీఖున మేము బంద్కు పిలుపునిస్తున్నామన్నారు. ఆ లేఖలో క్లియర్గా గతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి కొంతమంది పోలీసులు బలగాల ఆధీనంలో కొంతమంది ఆదివాసీ బిడ్డలు ఉన్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో అట్లా మావోయిస్టులు ఏమైనా మరి పోలీసులు దగ్గర ఉంచుకొని మరి 3 రోజులకు 4 రోజులకు నాడు ఇద్దరిని ఏమైనా ఎన్కౌంటర్ చేస్తున్నా అని ఒక ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఇట్లా కూడా అనుకోవచ్చా మనం? నేను చూస్తున్నా సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఇవి పూర్తిగా తప్పు అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకు తప్పు అనంటే ఇవి ఇప్పుడు ఈ రకంగా అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ ఏం వార్త వచ్చిందంటే కరిగుట్టలో చాలా మందిని పట్టుకొని ఆ తర్వాత ఈ 30 మందిని చంపారు. తర్వాత ఇవి ఇప్పుడు బసవరాజుని చంపారు, సుధాకర్ని చంపారు, గణేష్ని చంపారు. ఇవంతా తప్పు. ఇన్ని రోజులు ఉండయి ఒకటి. తర్వాత ఇన్ని రోజులు ఉంటే ఆ పార్టీ కూడా ఏంటంటే కొంత కంటిన్యూగా స్టేట్మెంట్స్ కూడా ఇస్తుంది. అంత ఈజీగా వదలది. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తారు కదా. కాబట్టి అందరిని ఏంటంటే పట్టుకొని తర్వాత గడుకోని చంపుతున్నది కాదు. యాక్చువల్గా జరిగేది ఏందో ఇప్పుడు నేషనల్ పార్క్లో జరిగిందైనా తూర్పుగోదావరిలో జరిగిందైనా బసవరాజు అయితేనే క్లియర్గా వాళ్ళ కంపెనీ ఉందని ప్రకటన చేసి 28 మంది చనిపోయారు, 35 మందిలో అది క్లియర్. అది సరే బసవరాజు ఒక్కడు తర్వాత దొరికిండా లేదన్నది వేరే విషయం ఆ ఎన్కౌంటర్లో కూడా. కానీ మిగిలిన వాళ్ళు ఏదో టీమ్గా లేదా ఒక్కొక్కసారి తప్పిపోయి ఒక్కరిగా ఉన్నప్పుడు జరుగుతున్న ఘటనలుగానే తప్ప అవి ఎక్కడో వాళ్ళు పట్టుకొని ఇదంతా అది కరెక్ట్ కాదు. సో ఎట్లా చూస్తారు ఈ వరుస ఎన్కౌంటర్లతోటి? శాంతి చర్చలు జరపాలంటున్నారు, అయినప్పటికీ ఎక్కడ జరగట్లేదు. ఇవాళ పేపర్ స్టేట్మెంట్ కూడా చూస్తే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. మావోయిస్ట్ రహిత భారత్గా, నక్సల్స్ రహిత భారత్గా 31 మార్చ్ 26 వరకు ఖచ్చితంగా నక్సల్స్ రహిత భారత్, అదేవిధంగా ఈ టెర్రరిస్టు రహిత భారత్గా మార్చబోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్లా చూస్తారు? మావోయిస్టు పార్టీ మనుగడ భవిష్యత్తులో ఉంటుందా లేకుండా?
ఇప్పుడు ఈ ప్రకటనలు ఏవైతున్నాయో కంటిన్యూగా దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా అమిత్ షా కానీ లేదా బీజేపీ నాయకులు కానీ కంటిన్యూగా మాట్లాడుతున్నా చూస్తున్నాం. దీనికి కౌంటర్ కూడా అనేక సార్లు అందరూ మాట్లాడారు, నేను మాట్లాడినా ఇది ఒక జోక్. అంటే ఎక్కువ నష్టాలు చేస్తున్న మాట వాస్తవమే, కానీ మార్చి 26 నాటి వరకే కంప్లీట్ చేస్తామనేదో ఇది జరగని పని. అయితే దాని అర్థం ఏంటంటే ఇదంతా జరగని పనో. నేను మావోయిస్టులకు కూడా ఈ సందర్భం కూడా చెప్తున్నా, నేను అంటే చాలా కాలం నుంచి కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే మావోయిస్టులు సాయుధ పోరాట పంతా ద్వారా ఈ దేశంలో పుట్ట విప్లవం విజయవంతం చేస్తామనేది ఇది జరగని ముచ్చట. ఇది 7 ఏళ్ల కింద చెప్పినా మళ్ళీ చెప్పినా ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏదైతుందో అంటే ఇప్పుడు శాంతి చర్చల సందర్భంగా వాళ్ళు ఆయుధ విసర్జన అనేది ఏతుందో శాంతి చర్చల ఎజెండాలో చర్చిద్దామనే విషయం చెప్పారు. తర్వాత జనజీవన స్రవంతులు కలిసే విషయం కూడా మేము చర్చించి నిర్ణయించుకుంటూ కొద్ది టైం ఇవ్వండి, మాకు కాల్పుల విరమణ చేయండి అనే విషయం చెప్పారు వాళ్ళు. కాబట్టి శాంతి చర్చలు కనుక జరిగితే వాళ్ళు చాలా స్పష్టంగా ఈ శాంతికి సంబంధించింది సాయుధ పోరాటానికి సంబంధించిన విషయాల పట్ల మరింత స్పష్టంగా చెప్పేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నది ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఆగటం లేదు, ఏమాత్రం కూడా కాల్పుల విరమణ చేయటం లేదు, శాంతి చర్చలు చేయటం లేదు, కంటిన్యూగా దాడులు చేస్తూ అనేక మందిని నిర్మూలించడం ఏదైతుందో అంటే దానికి విజయాలే అయినప్పటికీ కూడా మొత్తం విజయాలు సాధించలేదు కంప్లీట్గా. కానీ ఇప్పటికీ కూడా ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏదైతే ఈ నష్టాల నుంచి గమనించినప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన ప్రకటనలు ఇంతవరకే కాకుండా మీరు స్పష్టంగా నేనేం చెప్తున్నట్టే మీరు స్పష్టంగా సాయుధ పోరాట విరమణ ప్రకటించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను సరెండర్ కాదు, లేకపోతే తుపాకులు అక్కడ పడేసుడు కాదు. మీరు అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా శాంతి చర్చలకు స్వీకారం చుట్టాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. అది ప్రకటించకపోతే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంటే తెలంగాణలో ఈ చిన్న ధర్నాలు నిన్నొక్కటి జరిగి అంటే 10 పార్టీలు కలిసి ధర్నా చేయడం కాదు, దేశవ్యాప్తంగా ఒక ప్రజా మూమెంట్ రావాలి. ప్రజా మూమెంట్ రాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అది ఆమోదించకపోవచ్చు. లేదు ఒకవేళ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తే అంటే సాయుధ పోరాట విరమణని స్పష్టంగా ప్రకటించినప్పుడు అంటే చర్చించడానికి ఒక అవకాశం ఉంది, 90% అవకాశం ఉంది. కాబట్టి నేను మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రకంగా ఈ నష్టాలన్నిటి కంటిన్యూగా కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, తర్వాత 500 సంవత్సరాల కాలంలో 550 మంది చనిపోవడం, ఇది ఏదైతుందో అంటే కంటిన్యూగా ఈ నష్టాలు ఏమవుతుంది అంటే 26 మార్చి నాటి కాకపోయినా తర్వాత ఏడాదికో 2 ఏళ్ళకో 4 ఏళ్ళకో నష్టాలు జరుగుతాయి కదా. ఈ నష్టాలు జరగడం అనేది విప్లవానికి మంచిదేం కాదు కదా. ఇదంతా ఎందుకు? కాబట్టి ఏంటంటే ఆ సాయుధ పోరాటం స్పష్టంగా మీరు ఆలోచించండి. ఇవాళ పాతకాలం నాటి భూస్వామ్య వ్యవస్థ లేదు. ఫస్ట్ పాయింట్, భూస్వామ్య వ్యవస్థ ఉంటే నీ పార్టీ లోపలికి లక్షలాది మంది వస్తారు, లేనప్పుడు రారు, 100% రారు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ బలగాలకు సంబంధించి చాలా కమ్యూనికేషన్, తర్వాత ఆయుధాలు, అంటే ఒక అధునాతనమైన ఒక యుద్ధ పద్ధతులు, తర్వాత డ్రోన్స్, సెటిలైట్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్సీ, తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఇన్ఫార్మేషన్ నెట్వర్కు, ఇది ఇంత పెరిగిన పరిస్థితిలో ఒక అటు ప్రభుత్వ బలం పెరిగింది అన్ని రకాలుగా, మీకు లేదు. మీకు లేదనంటే భూస్వామ్య వ్యవస్థ లేదు. మీరు ఇవాళ ఎక్కడనే ఉద్యమాలు లేవు కదా, ఉద్యమాలు కూడా తగ్గిపోయినాయి కదా, మీకు కూడా తెలుసు కదా. మీ ఊరికే సమస్య ఉంది. మీ ఉనికి సమస్య ఉన్నప్పుడు ఇంకా అంటే సాయుధ పోరాటం అనేది అది మీరు ప్రకటన నష్టం లేదు. ఇక్కడ బయట కొంతమంది మాట్లాడుతారు, గందరగోళం చేసే మాటలు మాట్లాడుతున్నారు. సాయుధ పోరాటం అనేది అసలు అసాధ్యమైన విషయము. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రకటించి మీరు ఒక చట్టబద్ధ పార్టీగా ఏర్పడి మీరు ఇక్కడ తిరిగి మీ పనులను మీరు ఏవైతే మీరు నమ్మిన సిద్ధాంతం ఉందో ఒక కమ్యూనిజం కోసము ఒక సమానత్వం కోసం మీరు ఏవైతే చేయాలని కూడా చేయవచ్చు. కానీ అనవసరంగా సాయుధ పోరాటం ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నాను. చూడవచ్చు ఇప్పుడు రవి కావచ్చు, గతంలో సుధాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 3-4 అనుకుంటా శాంతి చర్చల్లో గతంలో 2004లో పాల్గొన్న వ్యక్తులు ఇప్పుడు మరణించారు. ఎట్లా చూడవచ్చు దాన్ని? ఇప్పుడు శాంతి చర్చలో పాల్గొన్న వాళ్ళు దాదాపు 5 పాల్గొంటే మావోయిస్టు పార్టీ నుంచి 3, జనశక్తి పార్టీ నుంచి 2, అమరు, తర్వాత రియాజు. అంటే మావోయిస్టు పార్టీ నుంచి 3 ఎవరైతుందో 3 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఉమ్మడిగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రం, కానీ మావోయిస్టు పార్టీ ప్రకారంగా 3 రాష్ట్రాలు. ఒక వంక ఉత్తర తెలంగాణ, మరొక వంక ఏఓబి, మరొక వంక ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది ఏదైతుందో అంటే ఒక్కరిని అందరినీ రాష్ట్ర సెక్రటరీలను పంపకూడదన్నదే, లేదా సీనియర్ మెంబర్లను కూడా పంపొద్దనే స్పష్టంగా అనుకున్నది. అంటే ఉదాహరణకు ఇప్పుడు రవి ఉన్నాడు, రవి ఆనాడు కొత్తగా తీసుకున్న రాష్ట్ర కమిటీ మెంబరు, అంటే ఒక 10 మంది కమిటీ లోపల తను ఒక కొత్తగా తీసుకున్న మెంబరు. సుధాకర్ కూడా ఏంటంటే అక్కడ రాష్ట్ర కమిటీ మెంబరే తప్ప సెక్రటరీ కాదు.
తర్వాత రాష్ట్ర సెక్రటరీగా ఏపీ రాష్ట్ర సెక్రటరీగా రామకృష్ణ ఉన్నాడు. ఎందుకు పంపినావు ఇట్లా అందరిని కీలకమైన వాళ్ళు ఎందుకు పంపలేదనంటే ఇది 3 నాళ్ళ ముచ్చట అనే విషయం పార్టీకి చాలా స్పష్టంగా తెలుసు. ఈ చర్చలు ఏంటి ఇది విజయవంతం కావు. 3 రోజులు మంజిరా గెస్ట్ హౌస్కి పోయి మాట్లాడి అక్కడ తతంగం పూర్తి చేసుకుని వస్తామనే విషయం చాలా స్పష్టంగా 100% తెలుసు. అక్కడికి పోతే విజయం లభించిందని కాదు, కొంతమంది ఏంటంటే ఏమీ తెలియని అంటే కొంత తెలియదొక్క వాళ్ళు అంటే ఆ గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి దాంట్లో పోవడమే అది గొప్పతనంగా భావించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది తెలియదక్కువ మాటలు తప్ప అది ఏం లేవు. అవి ఆ చర్చలు ఏంటో స్పష్టంగా ఆనాడు పార్టీకి తెలుసు ఇవి ఫెయిల్ అవుతాయి. ఎందుకనంటే ప్రభుత్వము అది ఫెయిల్ భూములు ఇవ్వదు కదా, భూములు దున్నేవారికే భూమి ప్రకారం అది మంచదనే విషయం తెలుసు. అంత తెలియదొక్క మావోయిస్టు పార్టీ ఏం లేదు. మావోయిస్టు పార్టీ కూడా రాజ్యాధికారం ఉంది, రాజ్యాధికారం గవర్నమెంట్ ఇయ్యది కాబట్టి ఆ చర్చలు ఫెయిల్ అయితే సంగతి తెలుసు. అయితే ఇప్పుడు ఇది పాత చరిత్ర, కానీ ఇప్పటి నేపథ్యం ఏదైతుందో ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఈ విషయాన్ని చూపించే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మీరు 2004 లోపట మీరు నాటకాలు ఆడినరు అంటే ప్రభుత్వం తరఫున మాట్లాడది. మావోయిస్టుల విషయం మాత్రం ఇది నాటకాలు ఆడినరు, మీరు చర్చలు ఫెయిల్ చేశారు కదా, ఎప్పటికి చర్చలు అంటారు, మీ బలాన్ని పెంచుకుంటారు, ఫెయిల్ చేస్తారు, ఇప్పుడు కూడా మీరు నాటకాలు ఆడుతున్నారు, మిమ్మల్ని ఎవరు నమ్మాలి అని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు. వాస్తవంగా వాళ్ళకి ప్రకటన లోపట ఆయుధాలు ఏదైతుందో విసర్జన ఎజెండా లోపల పెడదామని అన్నారు, జనజీవన శ్రమంతులు కలిసే విషయం చర్చిస్తామన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తనకు అర్థమై కూడా మెలకబడుతుంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మెలకబడుతుంది కాబట్టే మీరు చాలా స్పష్టంగా నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, మీరు ప్రకటనిస్తే కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న కొంతమంది మావోయిస్టు నాయకులు అనే వాళ్ళు కూడా ఇది బూటకు స్టేట్మెంట్ అంటారు. కాబట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, అవసరమైతే ఆడియో కూడా మీరు పంపండి, స్పష్టంగా ప్రకటన చేయండి. స్పష్టంగా ప్రకటన చేయడం ద్వారా ఏదైతుందో ఇవాళ దీనిని ఏదైతుందో సాయుధ పోరాటం స్వస్తి చెప్పాలని చెప్తుంది. ఎట్లా చూస్తారు గాజర్ల రవి కానీ లేకపోతే అరుణ కానీ అంజు కానీ ఏం చెప్తారు? గాజర్ల రవి అరుణ గురించి కొంత నేను పేపర్లో చదివిన ఏంటంటే వాళ్ళు గెరిల్లా యుద్ధాలు కావచ్చు, లేకపోతే గతంలో జరిగిన దాడులలో చాలా యుద్ధతంత్రాలు తెలిసినటువంటి వ్యక్తిగా కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన వెలిశాలకు సంబంధించినటువంటి గ్రామస్తులుగా చర్చ జరుగుతుంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎట్లాంటి వ్యక్తి గాజర్ల రవి? ఇప్పుడు గాజర్ల రవి అనేది ఏతుందో ఆయనది వెలిశాల అనేది ఏతుందో ఆనాడు 80-90 కాలం లోపట ఒక భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన ఒక బలమైన గ్రామం చిట్యాలో అనేక గ్రామాలు కూడా ఆనాడు భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. దాదాపు అన్ని గ్రామాల లోపల కూడా సంఘాలు, పార్టీ సెల్స్ ఈ నిర్మాణాలు అయినాయి. దాంట్లో వెలిశాల అనేది కూడా ఒక పెద్ద గ్రామం. ఆ పెద్ద గ్రామంలో దాదాపు అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ దాదాపు ఆ ఊరు నుంచి కూడా 10-15 మంది పైగా కూడా పార్టీలోపటికి రిక్రూట్ అయినరు. ఆ రిక్రూట్ లోపల కూడా ఆనాడు ఆజాద్ వీళ్ళకి రవి అన్న ఒక సంఘ నాయకుడు, తర్వాత ఇప్పుడు రవి ఇప్పుడు చనిపోయిన గణేష్ ఎవరైతుండ్రో తను కూడా ఒక గ్రామం లోపల సంఘ నాయకుడుగా పార్టీ సెల్స్ అని ఉంటుంది సంఘం లోపల. ఆ పార్టీ సెల్స్ లోపల కూడా వీళ్ళు పార్టీ మెంబర్సు. వీళ్ళు ఇందులోపట అంటే ఇప్పుడు గణేష్ 1991 లోపట అక్కడి నుంచి రిక్రూట్ అయ్యి, అది వరంగల్ జిల్లా కమిటీ. నేను ఆనాడు పనిచేసింది ఏంటంటే డివిజన్, NTFD డివిజన్ అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం NTFD డివిజన్ ఉండే. ఆ డివిజన్కి నేను కమిటీ మెంబర్గా, DVC మెంబర్గా ఉన్నప్పుడు మన గణేష్ అక్కడికి రిక్రూట్ అయ్యిండు. అక్కడికి 8 దళం లోపలికి అక్కడికి వచ్చిండు. దళ సభ్యుడిగా ఉన్నాడు, నేను DVC మెంబర్గా ఉన్నా, తను సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత రవి అంటే తిరిగి కమాండర్గా 93 ప్రాంతంలో కమాండర్గా ఉన్నాడు. మనుగూరు అటు భద్రాచలం వైపు కమాండర్గా ఉన్నాడు. 95 లోపల జిల్లా కమిటీ మెంబర్ అయింది అక్కడికి. ఆ తర్వాత నెక్స్ట్ రాష్ట్ర కమిటీ మెంబర్గా అంటే గణేష్ను 2004 లోపల అక్కడ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్గా తీసుకోవడం జరిగింది. తీసుకొని కూడా ఆ చర్చల ప్రతినిధిగా అంటే అక్కడికి పంపడం, ఆ కొద్ది కాలం లోపల చర్చల ప్రతినిధిగా పంపడం జరిగింది. తిరిగి మళ్ళీ అతన్ని అంటే రవిని 2008 లోపల ఇక్కడ తెలంగాణ నుంచి ఏఓబి రాష్ట్ర కమిటీ మెంబర్గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2008లో ట్రాన్స్ఫర్ చేస్తే 2015 లోపల గణేష్ను 2017 లోపల అతన్ని కేంద్ర కమిటీ మెంబర్గా కేంద్ర కమిటీ తీసుకున్నది. ఇది అంటే గణేష్కి సంబంధించిన అంటే తన యొక్క ఎట్లా ఎదుగుదల క్రమానికి సంబంధించింది. అంటే ఒక వ్యక్తికి సంబంధించి వచ్చినప్పుడు గణేష్ ప్రజలతోటి అంటే మొట్టమొదటగానే గ్రామం లోపల అక్కడ సంఘానికి నాయకత్వం వహించిండు. ప్రజలందరూ ఒక అభిమానాన్ని చూరగొన్నాడు.
అంటే కూలీల విషయంలో, జీతగాళ్ళ విషయంలో, పంచాయతీల విషయంలో భూస్వామ్య వ్యతిరేకంగా రైతాంగాన్ని కదిలించే విషయంలో, రైతాంగ పోరాటంలో అనేకమైన ఈ పోరాటంలో నాయకత్వం వహించి వచ్చిన నాయకుడు కాబట్టి వచ్చిన కొద్ది కాలంలో ఏటు నగరంలో కూడా చాలా అతి తొందరలో కమాండర్గా అయిండు. అక్కడ ఏటు నగరం కానీ మనుగూరు కానీ ఒక ఆర్గనైజర్గా, ఒక కమాండర్గా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఆర్గనైజ్ చేసిన దాంట్లో చాలా ఒక మంచి డెవలప్మెంట్ ఉన్న వ్యక్తి గణేష్. తర్వాత ఉండే దాంట్లో కూడా ఏంటంటే అందరితోటి కలిసిపోయే గుణం ఉంటుంది. అందరితోటి కూడా కలిసిపోయి అందరితోటి ఏంటంటే అందరినీ పలకరించడం, మాట్లాడడం, తర్వాత ఇది ఏదైతుందో ఒక మంచి గుణాలున్న వ్యక్తి గణేష్. కానీ ఎట్లా చూడవచ్చు సార్, ఏదైతే ఈ మారేడు మిల్లికి సంబంధించిన అడవుల్లో గణేష్ని కానీ, అరుణ్ కానీ, అంజున్ కానీ పట్టించింది డ్రోన్లు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. 2-3 సార్లు తప్పించుకున్నారు, కానీ ఈసారి డ్రోన్లకు చిక్కి ఎన్కౌంటర్లో బలైపోయారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా టెక్నాలజీ పరంగా మావోయిస్టులు వెనకబడ్డారు అనుకోవచ్చా? డ్రోన్లకు సంబంధించింది మావోయిస్టులకు ఇవాళగా దాదాపు ఎప్పుడు తెలుసు అంటే 2008 నాటికి 8-7 నాటి వరకే స్పష్టంగా తెలుసు డ్రోన్లు ఏ రకంగా పిక్చర్స్ తీసుకుంటుంది అనే విషయాలు కూడా స్పష్టంగా తెలుసు. అయితే డ్రోన్ల నుంచి కాపాడబడటానికి వాళ్ళు అంటే కొన్ని పద్ధతులు ఆనాటికే అంటే జంగ్ అనే ఒక మిలిటరీ పత్రికలో కూడా రాసుకున్నారు. నేను కూడా సిఎంసి మెంబర్గా ఉన్నా కాబట్టి ఈ డ్రోన్లకు సంబంధించింది ఏందో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అప్పటి నుంచి ఉంది. అయితే ఆ తర్వాత ఈ జాగ్రత్తలు కొన్ని పెంచారు రకరకాలుగా. ఇప్పుడు మనకేంటిది కొన్ని బంకర్స్ తీసుకొని అందులో ఉండడం కూడా అందులో ఒక పద్ధతి, లేదా డేలో పూట ప్రయాణించకుండా నైట్లో ప్రయాణించడం ఒక పద్ధతి. తర్వాత ఇట్లా అనేకమైన కొన్ని పద్ధతులు రూపొందించుకున్నప్పటికీ ఎన్ని పద్ధతులు రూపొందించుకున్నా ఏదో ఒక రకంగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. తర్వాత రెండోది ఒక ప్రజా ఉద్యమం లేదు కదా, బలమైన ప్రజా ఉద్యమం. అంటే వియత్నాం అనే దేశం లోపట అంటే వాళ్ళు ఎక్కడ పూర్తిగా సొరంగాలు కొన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా సొరంగాలు తవ్వుకొని అక్కడ నివసించింది ఉన్నది. కానీ వాళ్ళ అలాంటి పరిస్థితి ప్రజల మద్దతు లేకుండా సొరంగాలు ఎన్ని తీయగలుగుతారు? తీయలేరు. కాబట్టి ఇదొక సమస్య ఉంది. కాబట్టి వీటన్నిటి మధ్యన అంటే డ్రోన్స్ పెరిగినాయి. అసలు వియత్నాం యుద్ధం కంటే కూడా ఇవాళ చాలా టెక్నాలజీ పెరిగి డ్రోన్స్ ద్వారా సెటిలైట్స్ కూడా సెటిలైట్స్ కూడా కొన్ని తిరుగుతున్నాయి. వాస్తవంగా ఆ సెటిలైట్స్ భూమిలో పడిన ఖనిజాల కోసమని అనుకుంటున్నారు. ఖనిజాలు మాత్రమే కాదు, ఈ సెటిలైట్స్ ద్వారా కూడా ఏంటంటే ఇప్పుడు తిరిగే మనుషుల యొక్క కదలికలను కూడా గ్రహిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రకాల ద్వారా కూడా దీన్ని ఏమంటుందంటే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్. ఇది ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటో దీని ద్వారా వస్తున్నాయి. తర్వాత సెల్ ఫోన్లు వాడినా, కంప్యూటర్లు వాడినా, వాకిటాకి వాడినా అవి స్కాన్ అవుతున్నాయి, ట్యాప్ అవుతున్నాయి, ట్రాక్ అవుతున్నాయి. కాబట్టి ఈ రకమైన నష్టాలు కూడా ఉన్నాయి. తర్వాత మరొక ఇంకా ఇన్ఫార్మర్ నెట్వర్క్ కూడా గ్రామాల్లో పెరిగింది. లొంగిపోయిన వాళ్ళు కూడా సమాచారం ఇస్తున్నారు, దెబ్బల బాధలకు ఆగలేక ఇస్తుండ్రు, డబ్బులకు ఆశపడిస్తుండ్రు. కాబట్టి వీటన్నిటి మధ్యలో కూడా మావోయిస్టు పార్టీని దెబ్బగొట్టడానికి కావలసిన బలము కేంద్ర ప్రభుత్వం సంపాదించుకున్నది. కాబట్టి అంటే 26 మార్చి నాటికి నిర్మూలించలేవని అది వేరే విషయం. కానీ ఆ బలం ఉన్నది కాబట్టి పదే వాళ్ళు మాట్లాడడం లోపల వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ అనేది ఆచరణలో కూడా విజయాలు సాధిస్తున్నారు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితి మావోయిస్టు పార్టీ వాస్తవంగా దీనికంటే ముందే అంచనా వేసుకోవాల్సి ఉండే, చాలా అంచనా వేసుకునే ఉండే. కానీ ఆ అంచనా వేసుకోలేదు. అది ఆ లోపం జరిగింది, ఫెయిల్యూర్. అది ఆ ఫెయిల్యూర్ జరిగినప్పటికి కూడా తిరిగి కూడా ఈ దాడి జరుగుతుంటే కూడా అంటే ఎంతైతే ఇంకా తీవ్రంగా కొన్ని విషయాలు ఆలోచిస్తున్నారు, కొన్ని మార్పులు చేసుకుంటున్నట్టు కనబడుతుంది. కానీ పూర్తిగా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. రేపు కూడా 2 రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాలు బంద్కు పిలుపునిస్తామంటూ మావోయిస్ట్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. సో ఈ సందర్భంలో నిజంగా బంద్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు బంద్ అంటే ఒకప్పుడు ప్రజా ఉద్యమం ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీకి తెలంగాణలో, ఆంధ్రలో కూడా దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. పిలిపిస్తే ఏంటంటే ప్రజలు బంద్ పెడతారు, ప్రజా సంఘాలు బంద్ పెట్టేటి. కానీ ఇవాళ ఎక్కడ లేరు కదా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు ఉన్నారంటే గతంలో పట్టిన సంఘాలు నిషేధించారు. సంఘాలు నిషేధించిన తర్వాత కొంతమంది కేసులు ఊపా కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరో 4-3 ఏదో పేరు మీద అసలు వాళ్ళు నిజంగా వాళ్ళు మావోయిస్టులా కాదంటే కొంతమంది అయితే చందాలు తీసుకొని కూడా నకిలీ మావోయిస్టులు కూడా ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరు మావోయిస్టులు, ఎవరు ప్రజా సంఘాలు, వాళ్ళు భయాలతోటి నిజమైన మావోయిస్టులు అనే వాళ్ళు భయాలతోటే ఉన్నారు. కాబట్టి ఎవరు చేస్తారు ఈ బంద్ చేయడం అని అంటే ఇప్పుడు ఎక్కడో కాట ఇప్పుడు మొన్న ఒక బ్లాస్టింగ్ జరిగింది. ఇప్పుడు మొత్తం భారతదేశ వ్యాప్తంగా బసవరాజు ఎన్కౌంటర్ నిరసనగా దేశవ్యాప్త బంద్ ఇచ్చారు. బంద్ పిలిపించినప్పుడు ఏం చేశారు? ఒకరోజు ముందు మే 10వ తారీఖు కంటే ముందు మే 9వ తారీఖు అనుకుంటా, 9వ తారీఖు వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఏఎస్పీని బాంబ్ బ్లాస్ట్ చేస్తే చనిపోయాడు. ఇప్పుడు అది హింస. ఇప్పుడు శాంతి చర్చలు కూడా ఇప్పుడు ఏమైపోయింది? ఒక ప్రభుత్వం ఆగటం లేదు,
వీళ్ళు కూడా తమ రక్షణ కోసం ప్రతిఘటన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఏది చక్రం తిరుగుతుంది. రేపు బంద్లు ఏం జరుగుతుంది? బంద్లు అంటే ఇప్పుడు ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, తర్వాత చేస్తారా, ఎక్కడన్నా ఉంటే వాళ్ళు చేస్తారు. లేకపోతే బంద్ అంటే బంద్ సాధారణంగా వెహికల్స్ బంద్ అయితే కొన్నిట్లో బంద్ పెడతారు, కొన్నిట్లో బంద్ పెట్టరు. కాబట్టి బంద్ అని అంటే పెద్దగా ఇవాళ ప్రభావం ఏమీ ఉండట్లేదు. సో ఇది మొత్తం మీద వరుస మావోయిస్ట్ ఎన్కౌంటర్కి సంబంధించి మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్ శాంతి చర్చలకు సంబంధించిన వ్యవస్థాపక నేత జంపన్న క్లియర్గా చెప్తా ఉన్నారు. సో వైపు శాంతి చర్చలు జరపాలంటే అటు మావోయిస్టులు లేఖలు రాస్తున్నారు, ప్రజా సంఘాలు పౌర సంఘాలు కోరుకుంటున్నప్పటికీ మాత్రం కేంద్రం 31 మార్చ్ 2026 వరకు ముగిస్తామంటున్నాయి. అది సాధ్యమైనటువంటి పని కాదు. సో వైపు మావోయిస్టులు కూడా సహకరించాలి, ఇటు పోలీసు భద్రతా బలగాలు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇక మావోయిస్టుల పూర్తి స్థాయి నిర్మూలన అనేది సాధ్యం కాదనేటువంటి రీతిలో జంపన్న గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, రేపు బంద్ కూడా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. గతానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, ప్రజల నుంచి ఆదరణ తగ్గినటువంటి పరిస్థితి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, బంద్ సక్సెస్ అవుతుందా, మరి మావోయిస్ట్ నుంచి మరొక లేఖ ఏమైనా విడుదల కాబోతుందా, మరికొన్ని ఎన్కౌంటర్ ఏమైనా జరిగే అవకాశం ఉందా, ఏం జరగబోతుందో ఫ్యూచర్లో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.